నీ కుడి చేయి అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి పడవేయమని బైబిల్ సెలవిస్తుంది. అంటే నీ కుడి చేయిని నరికి పడేయమని అర్థం కాదు, కానీ నీ చేతులను అదుపులో ఉంచుకోవాలని అర్థం. మరి నీవు నీ చేతులను అదుపులో ఉంచుకుంటున్నావా? నీ చేతులతో పాపిస్ట్ కార్యాలను చేస్తున్నావా? నీవు ప్రేరేపించుకుంటూ నీ చేతులను అపవిత్రపరుచుకుంటున్నావా? నీ చేతులతో తాకకూడని వాటిని తాకుతున్నావా? ఈ రోజుల్లో చాలామంది, ఎంతమంది అండి, ఆటోలో పోతుంటే చేతులతో స్త్రీలను తాకాలని ప్రయత్నం చేసేవారు, బస్సుల్లో పోతుంటే స్త్రీలను తాకాలని ప్రయత్నించేవారు, రైల్లో పోతుంటే స్త్రీలను తాకాలని ప్రయత్నించేవారు చేతులతో. లేరా అలాంటి మూర్ఖులు? అలాంటి దరిద్రులు లేరా? అలాంటి పనికిమాలిన వాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. జాగ్రత్త, ఆ చేతులను దేవుడు లేకుండా చేస్తాడు. నువ్వు ఏ చేతులనైతే నువ్వు అపవిత్రమైన దేవునికి వ్యతిరేకమైన వాటిని ముట్టుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావో అదే చేతులను లేకుండా చేస్తాడు దేవుడు. జాగ్రత్త. చాలామంది అమ్మాయిలకు చేతులు కుదురుగా ఉండవు. అబ్బాయిలను చూస్తే ఆ చేతులని వాడిని తాకాలని ప్రయత్నిస్తుంటారు. కొంతమంది అబ్బాయిలకి చేతులు కుదురుగా ఉండవు. అమ్మాయిల దగ్గరుంటే వాళ్ళని తాకాలని చేతులతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంత దరిద్రం అండి! నీ వస్తువు కాదు కదా. దేవుడేమన్నాడు ఒక ఆజ్ఞల్లో, నీ పొరుగు అని దేనినో ఆశింపకూడదు అన్నాడు. ఆ స్త్రీ నీది కాదు కదా, ఆ పురుషుడు నీది కాదు కదా, నీ వస్తువు కాదు కదా, నీ భార్య కాదు కదా, నీ భర్త కాదు కదా. మరి ఎందుకు నువ్వు తాకాలని ప్రయత్నిస్తాము? జాగ్రత్త. ఈరోజు నీవు ఈ మాటలు ఒకవేళ నువ్వు దీన్ని క్రియలో పెడుతున్నట్లయితే దాన్ని అలవాటును మార్చుకొని ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉండమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనసు మార్చుకుంటావా? చేతులతో ఆ పితృ పనులు చేయనని క్షమాపణ అడిగిన దేవుని దగ్గర ఇక్కడి నుంచి అయినా చేతులను పరిశుద్ధంగా కాపాడుకుంటావా? ఆ యొక్క చేతులను పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఆ చేతులతో దేవుని మహింపరుచుతావా? ఆ చేతులతో చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరచాల్సిన చేతులతో నువ్వు అపవిత్ర పనులు చేయటము చాలా దారుణం. అది నీ కుటుంబానికి కీడు. ఎందుకని ఈరోజు నువ్వు తీర్మానం తీసుకోకూడదు? మంచి తీర్మానం తీసుకొని నువ్వు దేవుని యొక్క అడుగుజాడలో ఎందుకు నడవకూడదు? దేవుని బిడ్డగా ఎందుకు నువ్వు బ్రతకకూడదు? ఆలోచించు ఒకసారి.